నమస్తే సార్. నమస్తే అండి. కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా సివియర్ అవుతాయి. అలాంటివేమన్నా మీ దగ్గరకొస్తాయా? ముఖ్యంగా మా దగ్గరకొచ్చే సర్జరీలో చూసుకుంటే గనక అబ్బాయిల్లో గనక హ్మ్. ఈ అంగం యొక్క ముందల చర్మం ఉంటది కదా! ఆ చర్మము షుగర్ వలన గావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణాల వలన వెనక్కి రాదు. ఇట్లా వెనక్కి రాకపోవడం వల్ల వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది. క్లీనింగ్ చేసుకోనికి రాదు. కొన్ని రకాల క్యాన్సర్స్ డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. ఇట్లాంటి వాటికి మనము సర్కంసిషన్ అని ఒక సర్జరీ చేస్తా ఉంటాం. అంటే దాన్నే మనం సుంతి కత్న అని చెప్పి అంటుంటాం. సో, ఈ సర్జరీలో ఏందంటే చాలామంది ఓపెన్ సర్జరీ వినింటారు. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే అది మొత్తం కట్ చేసేసి కుట్లేస్తాం. దీనివల్ల పేషెంట్ 10, 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. ప్లస్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండవు. ప్లస్ అక్కడి నుంచి డైలీ చీమ్‌లాగా గారుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ సర్జరీ చేసేటప్పుడు కూడా మేము గనక ఒకసారి ఎక్స్‌ట్రా స్కిన్ గనక కట్ చేసాము అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎరెక్షన్‌కి స్కిన్ సరిపోదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటిగా ఒక బ్రాండ్‌తో స్టాప్లర్ స్టార్ట్ చేసామండి మేము. కేఎస్ఆర్ స్టేప్లర్స్ అని చెప్పేసి. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్‌లో వాళ్ళు ఏంటి అంటే అదొక స్టాప్లర్ అన్నట్టు. అక్కడ ఎటువంటి కటింగు, కోతలు ఏముండవు. ఇది ఇందులో ఉండే బ్లేడే కట్ చేసి ఆటోమేటిక్‌గా పిన్స్ ఏసేస్తదన్నట్టు. ఇట్లా పిన్స్ ఏయడం వల్ల ఏందంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. కాస్మెటిక్‌గా బాగుంటుంది. పేషెంట్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ గాని, బ్లీడింగ్ గాని, ప్లస్ వాపు గాని ఏవి రావు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అంటే సేమ్ డే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ ఓపెన్‌లో చూసుకుంటే గనక 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. బట్ ఇప్పుడు మేము చేసే ఈ సర్జరీలో గనక చూసుకుంటే గనక వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోవచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు యథావిధిగా. ఎటువంటి బెడ్ రెస్ట్ గాని, పథ్యం గాని లేదన్నట్టు. ఈ సర్జరీస్ మన సెంటర్‌లో ఒక 150 దాకా అవుతుంటాయి. మిగతా రిమైనింగ్ సెంటర్స్‌లో 100 దాకా అయితుంటాయి. ఈవెన్ బెంగుళూరు గాని, రాజమండ్రి గాని, వైజాగ్ గాని ఇట్లాంటి సెంటర్‌లో. అంటే ఓవరాల్‌గా ఒక 300 సర్జరీస్ దాకా ఓన్లీ మన సెంటర్‌లో మాత్రమే చేయడం జరుగుతుందన్నట్టు. సో, దీని మీద మేము అవేర్‌నెస్ తేగలిగాము. హ్మ్. ఒకప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే గనక వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చేవి. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వదిలేసారు. ఎవరికి చూయించాలో తెలీదు. ఎలా చూయించాలి? ఎవరి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఇవేవి తెలవక ఫస్ట్ ఒక 1, 2 ఇయర్స్ మేము అవేర్‌నెస్ చేసినప్పుడు అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చాయి. అంటే ఎంత ఓకే. కాంప్లికేటెడ్ అంటే అతుకులైపోయి చేయడానికి రాక కష్టంతో చేసేవి ఉండేవి. బట్ ఈ 6 ఇయర్స్ మా జర్నీలో చూసుకుంటే గనక మేమిచ్చిన అవేర్‌నెస్‌తో చాలామంది ఎర్లీగా మా దగ్గరికొస్తున్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. ఏ సిట్యుయేషన్‌లో చేయించుకోవాలి సర్జరీ అనేది. అదొకటి మేము గ్రేట్‌గా చెప్పుకోగలుగుతాం. అచీవ్ అయ్యాము. ఎందుకంటే ఈ అవేర్‌నెస్ ద్వారా వాళ్ళు సర్కంసిషన్ చేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఆ సోషల్ స్టిగ్మా గాని, లేకుంటే బయట ఏమనుకుంటారో ఇప్పుడు ఎందుకంటే పైల్స్ అని చెప్పుకోవడానికే చాలామంది బాధపడుతుంటారు. అట్లాంటిది అంగానికి సంబంధించిన ఇష్యూ చెప్తే పెళ్లి అయితదో కాదో వీడేదో సర్జరీ చేయించుకొచ్చుకున్నాడు అన్న థాట్ కూడా చాలా మందికుంటది. అట్లాంటి దాని నుంచి ఇప్పుడు బయటికొచ్చి కపుల్స్ వచ్చి చేయించుకొని పోతున్నారు మా దగ్గరికొచ్చి. సో, అవేర్‌నెస్ పెంచగలిగినాము. ఇందులో హిడెన్ డిసీజ్ అంటూ ఏం లేదు. ఇదొక మెడికల్ కాజే. దీన్నే బెలనైటిస్ అంటుంటాం మా హుహు. భాషలో. బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని, ఫైమోసిస్ అని అంటుంటాం అన్నట్టు. సో, దీనిలో కొన్ని రకాలుగా షుగర్ ఒకటే గాకుండా ఈవెన్ కొన్ని రకాల వైరస్ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కావచ్చు. ఇట్లాంటివి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి. అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే గనక ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు 80% తగ్గుతాయి.